మిత్రమా, జీవితంలో సవాళ్లు మనకు కొత్త మార్గాలు చూపిస్తాయి. ఆ మార్గాల్లోనే విజయం దాగి ఉంటుంది. నిజమైన స్నేహం ఒక వజ్రం లాంటిది. దాన్ని ఎంత మెరుగ్గా కాపాడితే అంత వెలుగునిస్తుంది. 10 మంది మిత్రులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు. మన జీవితంలో మూడో వ్యక్తి చాలా ప్రమాదకర మిత్రమా. దానికి ఎలాంటి బంధానైనా విడగొట్టే శక్తి ఉంది. కళ్ళకు నచ్చే వారిని కనులు మూసి తెరిచేలోపు మర్చిపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేము. అవునా? మనిషి ప్రశాంతతను దూరం చేసేవి రెండు విషయాలు మిత్రమా. ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడం, విన్నదాన్ని మరొకరికి చెప్పడం. కాదంటారా? జీవితంలో లక్షలు సంపాదించినా లభించిన సంతోషం మంచి మిత్రుడు దొరికితే లభిస్తుంది. మిత్రమా, ఆకలితో ఉన్న క్రూర మృగం కంటే అత్యాశతో ఉన్న మనిషి ఎక్కువగా ప్రమాదం. మన తప్పులను ప్రేమించే వాళ్ళ ముందు ఒప్పుకుంటాము, క్షమిస్తారనే ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. కాదంటారా? జీవితం అంటే మన కోసం బ్రతకడం కాదు, మనకు నచ్చినట్టు బ్రతకడం. అంతేకాని చుట్టాలు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందని భయపడుతూ బ్రతకడం కాదు మిత్రమా. మనం ఇష్టపడే వాళ్ళు మనకు విలువనివ్వకపోతే మనం ఎలా బాధపడతామో, మనల్ని ఇష్టపడే వాళ్ళని గుర్తించకపోతే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. కొంతమందితో పరిచయం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎంతలా అంటే మాట్లాడితే ఏదో సాధించినంత ఆనందం, మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. అవునా? ఖాళీ జేబులో చిల్లరకై వెతికిన రోజు, ఖాళీ కడుపును నీటితో నింపిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేము మిత్రమా. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్త, నలుగురిలో ఉన్నప్పుడు మాటల జాగ్రత్త. ఎదురించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. ఒక్కొక్కసారి నీ నిజాయితీ, నీ ధైర్యం, నీ తెలివితేటలు నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు మిత్రమా. మిత్రమా, అన్ని భయాలు పిరికితనం కాదు. కొన్ని భయాల వెనక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎంజాయ్ చేస్తుంటే 30 లోపు బాగానే ఉంటుంది. 30 ఏళ్ళు దాటిన తర్వాతే జీవితం విలువ, జీవితంలో ఏం కోల్పోయామో తెలుస్తుంది. గడియారంలో ముళ్ళను వెనక్కి తిప్పగలం, కానీ గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా. మన జననం సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలి. ఎవరూ నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని బాధపడాల్సిన అవసరమే నీకు లేదు మిత్రమా. నువ్వు ఎలాంటి వాడివో నీ పరిచయాలు చెబుతాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెప్తాయి. అవునా? మన కలల కోసం మనం కష్టపడకపోతే వేరెవరి కలల కోసం మనం కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు సోమరితనంతో ఉంటే జీవితాంతం సర్దుకుపోతూ బ్రతకాలని గుర్తుపెట్టుకో మిత్రమా. అదుపులేని ఆలోచనలు, తీర్చలేని అప్పులు, నిద్రపోని రాత్రులు, మోయలేని బాధ్యతలు, ఆగిపోని ప్రయత్నాలు, ఫ్యామిలీ కోసం పక్కన పెట్టిన ఆశయాలు, సర్దుకుపోతూ బ్రతుకుతున్న జీవితాలు, ఇవే మధ్యతరగతి జీవితాలు మిత్రమా. అర్థం చేసుకునే వాళ్ళ కోసం మెట్లు దిగిన తప్పు లేదు, కానీ అర్థం చేసుకునే వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో మనం ఇంకా దిగజారిపోయిన వాళ్ళ కనిపిస్తాము. ₹1 కూడా అప్పు లేకుండా కాలరెగరేసి నడిచిన వ్యక్తి కంటే ఊరంతా అప్పులు చేస్తూ కారులో తిరిగే వారికే మర్యాదనిస్తుంది లోకం. బంధాలు ఎప్పుడూ ఊరికే దూరం కావు. నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారం, తక్కువ చేసి మాట్లాడడం వంటి వాటి వల్లే దూరం అవుతాయి మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, సర్వం కోల్పోతున్నావంటే గర్వంగా గెలిచే రోజు దగ్గరలోనే ఉందన్నమాట. సుమారుగా 900 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో అసలు నువ్వు ఎవరో, నీ పాత్ర ఏంటని ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా? గుర్తుపెట్టుకో మిత్రమా, గెలిస్తే చరిత్ర నీ స్థానం, ఓడిపోతే నీ అనుభవం ఎంతో మందికి ఆదర్శమని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, మాటలకు అర్థాలు వెతికేవాళ్ళు మనవాళ్ళు కాదు, మన మౌనాన్ని అర్థం చేసుకునే వాళ్ళే మనవాళ్ళు. కాదంటారా? మనకి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మనకి జీవిత పాఠాలు నేర్పుతాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భయపడకుండా ఎదురించి నిలబడాలి. ఈరోజు మనతో ఉన్నవాళ్ళు రేపు మనతో ఉంటారో లేదో తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు వాళ్ళు మన దగ్గర నటించకుండా ఉంటే అంతే చాలు. ఉపవాసాలుంటేనే దేవుడు సంపద ఇస్తాడంటే ఒక్క పూట తిండి లేని వాళ్ళు ఎప్పుడూ ధనవంతులైపోయేవాళ్ళు. కాదంటారా? కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. మిత్రమా, గెలవాలి అని అనుకునే వారికి గెలుపు ఒక్కటే కనిపిస్తుంది,
కానీ ఓడిపోవాలి అనుకున్న వాళ్ళకి అడ్డంకులు, ఇబ్బందులు, గాయాలు, ఓటములు అన్నీ కనిపిస్తాయి. డబ్బును చూసి పుట్టే ప్రేమ ఖర్చు పెట్టేంత వరకు మాత్రమే. అందాన్ని చూసి పుట్టే ప్రేమ యవ్వనం వరకు మాత్రమే. మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వచ్చేంత వరకు మాత్రమే. మనం ఎప్పుడూ ఎవ్వరికీ అర్థం కాకూడదు. ఎందుకంటే మనం పూర్తిగా అర్థమైతే వాళ్ళ దృష్టిలో అలసైపోతాము. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చేయు. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. జీవితంలో ఎదిగిన తర్వాత నీ వెంట చాలామంది ఉంటారు, కానీ నువ్వు ఎదగడం కోసం నీ వెంట ఉండేవాళ్ళే నీ వాళ్ళని గుర్తించుకో మిత్రమా. ఏ మనిషికైనా సరే ఏది ఎక్కువగా ఇవ్వకండి. ప్రేమ ఎక్కువగా ఇవ్వకండి, లైక్ ఎక్కువగా ఇవ్వకండి, కేరింగ్ ఎక్కువగా ఇవ్వకండి, ఎక్కువ వాల్యూ కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఈ మనుషులకి ఏది ఎక్కువగా దొరికితే దాన్ని చులకనగా చూస్తారు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఎవరి మాటలకి బాధపడిన అవసరం లేదు. మన కారణంగా ఎవరు బాధపడక్కర్లేదు, కాదంటారా? ప్రతి మనసు వేరొక మనసుకి బానిసవుతుంది. అది ఎంతలా అంటే వాళ్ళు ఎంత కష్టపడినా ఇష్టంగా భరించేంత. మిత్రమా, జీవితంలో అన్ని రకాల ప్రేమలు అనుభవించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు. అమ్మ ప్రేమను మించింది ఏదీ కనపడదు. మనం ఎదురు చూస్తున్న విజయం మన దరికి చేరట్లేదంటే మనం పెట్టే ప్రయత్నాల్లో లోపం ఉందని కాదు, మనం ఓపిక పట్టాల్సిన సమయం ఇంకా ఉందని అర్థం చేసుకోవాలి మిత్రమా, అనుకున్నవి ఏవీ జరగట్లేదని జీవితాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకు. దేనికైనా సమయం రావాలంతే. తెలుసు కదా, గులాబీ మొక్కకు పువ్వు కంటే ముందు ముళ్ళే పెరుగుతాయి. జీవితంలో బంధాలు హఠాత్తుగా దూరం అయిపోతున్నాయంటే ఆ బంధాల మధ్య నమ్మకం అనేది లేకపోవడం వల్ల మాత్రమే. మన బ్రతుకు మనం బ్రతికితే బాగానే ఉంటుంది, కానీ మనం ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటామో అప్పుడే మన సమస్యలు మనం చేతులారా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కొన్నిసార్లు మనం చేసిన మంచితనమే మనకి తీరని దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. అలా అని తెలుసుకునే లోపే జీవితమే ముగిసిపోతుంది. మిత్రమా, ఆడదాన్ని ఇష్టపడే మగవాళ్ళు 3 రకాలు. 1, మనసుతో ఇష్టపడే మగవాళ్ళు. మనసుతో ఇష్టపడే మగవాళ్ళు ఒక్క అమ్మాయినే ప్రేమిస్తారు. వారితోనే జీవితం అనుకుంటారు. పరస్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడరు. 2, కళ్ళతో ఇష్టపడే మగవాళ్ళు. కళ్ళతో ఇష్టపడే మగవాళ్ళు అమ్మాయి అందానికి ప్రాధాన్యమిస్తూ ఆ అందానికి ఆకర్షితులవుతారు. వీరి ఇష్టం ఒకరికి పరిమితం కాదు. అందమైన అమ్మాయిలు ఎక్కడ కనపడినా వారిని చూస్తూ సునకానందం పొందుతూ ఉంటారు, కాదంటారా? ఇక 3, శరీరంతో ఇష్టపడే మగవాళ్ళు. శరీరంతో ఇష్టపడే మగవాళ్ళు స్త్రీలతో శారీరక సుఖాన్ని మాత్రమే కోరుకుంటారు. వీరు అనేక మంది స్త్రీలతో శారీరక సంబంధం కలిగి ఉంటారు. నచ్చిన స్త్రీలతో గడపడానికి ఎంత డబ్బైనా ఖర్చు చేస్తారు. అవునా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.